ఇది సీక్రెట్ కాదు, గట్టిగా చెప్పొచ్చు. చెప్పండి. పెన్న చెవులో ఉంది సార్. నువ్వేంటో నవ్వుతున్నావు? ఓవర్ యాక్టింగ్ చేయకు. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడ్ ఛానల్. సో విశ్వనాథ్ అండ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఓన్లీ 6 months అయితే ఉంది మానిటైజేషన్ అవ్వడానికి. సో మీరు వీలైనంత మంది షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. విశ్వనాథ్ అండ్ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ మన స్టోరీ దగ్గరికి అయితే వద్దాం. 40 years దాటిన ఒక అబ్బాయి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, బాబుని ఎలా కన్నాడు, అక్కడి నుంచి ఏం జరిగింది అన్నదే మూవీ. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా ఎలా ఉంది ఏంటనేది. సో తర్వాత ఇప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్ దగ్గరికి వస్తే, ఫస్ట్ యాక్ట్రెస్ మన సూర్య గారి దగ్గరికి వద్దాం. సూర్య గారు నిజంగా వాట్ అండ్ యాక్టింగ్ అండి. నిజంగా నాకైతే యాక్టింగ్ ఎక్కడ డౌన్ఫాల్ అయినట్లేదు, అలాంటిది ఓవర్ టాప్ అయినట్లేదు. చాలా సెటిల్డ్గా డైరెక్టర్ ఏదైతే చేయమన్నారో మిమ్మల్ని అలాగే చేశారు. సో దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా ఈ సూర్య గారి గురించి మాట్లాడుకుంటే, పాస్ట్ మూవీ మనం వీరభద్రుడు మూవీ చూసాం. వీరభద్రుడు మూవీలో డిఫరెంట్ యాక్టింగు అంతా. ఒక వీరభద్రుడు అంటే మన టెంపుల్ గాడ్కి సంబంధించి, హిందూకి సంబంధించింది. తర్వాత మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ ఇందులోకి రావటం అనేది చాలా డిఫరెంట్. సో ఆయనది దాన్ని క్యారీ చేయటం అనేది చాలా అవలీలగా చేశారని నాకు అనిపించింది. ఇంకా తర్వాత యాక్టర్ గురించి ఎవరైనా మాట్లాడుకోవాలంటే మమితా బైజు గారు. నిజంగా 20s ఏజ్లో యాక్టింగ్ చెయ్యాలి ఆ టైప్ అన్న దానికి నిజంగా ఆవిడే నిదర్శనం అండి. ఎందుకంటానంటే నాకైతే ఆ 20 ఏజ్లో క్యారెక్టర్ చేయాలంటే అది ఈవిడ తప్ప ఎవరు చేయలేరేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ కామెడీ కానీ ఆ ఎమోషన్ కానీ అదంతా చాలా వర్కౌట్ అయింది, క్యారీ అయింది. కంపేర్ టు సూర్య గారిని చూసుకుంటే సినిమాలో ఆయన 30% అయితే ఈయన ఒక 30%. సో ఇంకా 60% వీళ్ళిద్దరితో వెళ్ళింది. ఈ తర్వాత ఇంకా మనం పర్ఫార్మెన్స్ ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలంటే రాధిక గారు అలాగే రవీనా గారు. నిజంగా వీళ్ళిద్దరూ ఒక ఏజ్ అంటే కొంచెం పెద్ద ఏజ్ యాక్టర్ అన్నా కూడా, నిజంగా ఫస్ట్ రాధిక గారి గురించి మాట్లాడుకుంటే, రాధిక గారు చాలా పెద్ద యాక్టర్ అండి, ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్. వీళ్ళ మీద అంటే సూర్య గారు అలాగే మమితా బైజుతో కంపేర్ చేసుకోకూడదు. సో వీళ్ళ మీద పెద్ద యాక్టరు అయినా రాధిక గారికి ఇచ్చిన ఒక మదర్ క్యారెక్టర్ చాలా బాగుందండి. ఆవిడ ప్లే చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఆ డైలాగ్స్ కానీ అదంతా చాలా బాగా చెప్పారు. ఆవిడ ఓన్ చేసుకుంటేనే కానీ క్యారెక్టర్ అంత బాగా రాదని నాకు అనిపించింది. ఈ మమితా బైజు గారు అలాగే సూర్య గారు కూడా సేమ్ ఆ క్యారెక్టర్ వాళ్ళు ఓన్ అనుకుని, మేము క్యారెక్టర్ చేయట్లేదు, రియల్గా పర్ఫార్మెన్స్ చేస్తాం అన్నట్టే ఉంది. ఇంకా రవీనా గారు కూడా ఆవిడ కొన్ని సీన్స్లో కనబడినా కూడా నిజంగా చాలా మంచి యాక్టింగ్ అయితే చేశారండి. నిజంగా ఆవిడ చాలా ఎమోషనలైజ్, అంటే ప్రతి ఫ్రేమ్లోని కొంతవరకు ఒక 90% ఎమోషన్ ఫేస్ పెట్టించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఆల్రెడీ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుందాం. తొలి ప్రేమ దగ్గర నుంచి లక్కీ భాస్కర్ దాకా, ఎక్సెప్ట్ ఇప్పుడున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసేస్తే, ఆయన మధ్యలో డౌన్ఫాల్స్ అయినా కొన్ని మూవీస్ ఆయన మళ్ళీ ట్రాక్ మీదకి ఎక్కారు. అసలు లక్కీ భాస్కర్ మూవీ నెంబర్ 1 యాక్టింగ్ అండి. అసలు మంచి స్టోరీ లైన్, మంచి యాక్టింగ్ అందరూ బాగా చేయటం వల్ల ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది. సో అలాంటి స్టోరీ, అలాంటి టైపు అంటే అంత మంచి స్టోరీ తీసుకున్న తర్వాత, రాసిన తర్వాత మళ్ళీ తర్వాత స్టోరీ ఇంకా దానికన్నా బెటర్ రాయాలని అనుకుని చేసి ఫ్లాప్స్ అయిన చాలా డైరెక్టర్లు ఉన్నారు. కానీ అదే మార్క్ని రీచ్ అవ్వడానికి సేమ్ అలాంటి ఒక మంచి స్టోరీని తీసి మళ్ళీ హిట్ కొట్టడం అనేది కొంచెం టఫెస్టే అండి. కానీ ఆయన రీచ్ అవ్వగలిగారు, అది మంచి విషయమే. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీ అందరికీ తెలుసు పాస్ట్ డైరెక్టర్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో, ఒక మంచి మూవీ తీసిన వెంటనే మళ్ళీ ఏదో ఊపులో చేసేయాలన్న ఇదిలో ఉంటారు. అందుకోసం మంచి స్టోరీ రాయకపోవచ్చు. కొంతమంది చెప్తున్నాను, అందరూ అలా అని కాదు. అలా తర్వాత సినిమా ఫ్లాప్ అయిన రోజులు కూడా ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం అనేది కొంచెం టఫెస్టే, కానీ ఆయన రీచ్ అవ్వగలిగారు. దానికి మనం మెచ్చుకోదగ్గాలి. నిజంగా డైరెక్టర్ చెప్పినట్టు సూర్య గారు చేయటం, ఈ యాక్టర్స్ అందరూ చేయటం చాలా మంచి విషయం. స్క్రీన్ ప్లే కూడా నెంబర్ 1గా ఉందండి. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏమన్నా ఉందంటే, ఇంకా సెట్, ఆర్ట్ డైరెక్టర్, ఆ సెట్ డిపార్ట్మెంట్. నిజంగా సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు హౌస్కి నాగవంశీ గారు చెప్పిన విధానం ఏంటంటే, సెట్ మీకు చూస్తే సెట్లో ఉంటుంది అన్నారు. కాకపోతే కొంతవరకు తెలిసినా కూడా చాలా బాగుందండి.
మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఒక ప్రొడ్యూసర్ అండి. ఎందుకంటే కథలు వినటంలో ఆయన దిట్ట నిజంగా. ఎందుకంటే లెనిన్ సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే కొంచెం అటు ఇటుగా అనిపించింది. ఆయన ఫ్యూచర్గా ఇంటర్వ్యూస్ అట్లా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. నేను కాంట్రవర్షియల్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను చెప్పి డైలాగులు కాదని అవతల వాళ్ళు క్వశ్చన్ అడిగి విధానం బట్టే మన డైలాగ్స్ ఉంటే మన మాట విధానం ఉంటుంది. సో వాళ్ళు కౌంటర్ అయితే మనం కూడా తిరిగి కౌంటర్ వేస్తాం. అది కాంట్రవర్షియల్గా వెళ్తుంది తప్ప నేనేం చేయలేదన్నారు. కానీ ఇందులో నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ నాగవంశి గారు పెట్టిన డబ్బు కరెక్ట్గా కనబడుతుందండి. ఆ సెట్ కానీ ఈ యాక్టర్స్కి ఇచ్చిన అమౌంట్ కానీ ఆ మొత్తం సినిమా మొత్తం చూసిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా కనపడ్డాయి. ఇంకా ఈ తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్గా మాట్లాడేది ఎవరన్నా ఉన్నారంటే అది మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. జీవి ప్రకాష్ గారు నిజంగా మ్యూజిక్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎమోషన్కి అందరు ఇప్పుడు డిఎస్పి ఎమోషన్ మంచి బాగా కొడతారు, మంచి మాస్ బీజిఎమ్స్ అంటే తమన్ అనుకుంటే ఇలా కొంతమంది ఉన్నారు. కానీ జీవి ప్రకాష్ గారికి కూడా ఒక మంచి మార్క్ ఉందండి. ఎమోషను ఈ టైప్ మ్యూజిక్స్ కొంచెం బాగా కొడతా ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో జీవి ప్రకాష్ గారి మ్యూజిక్స్ చాలా బాగున్నాయి. నాకు ఆ ఎమోషనలైజ్ మ్యూజిక్ అమరన్లో సాయి పల్లవి కొట్టిన మ్యూజిక్ కానీ కొన్ని మ్యూజిక్లు చాలా బాగా నచ్చినాయి నాకు. ఇంకా ఫైనల్గా చెప్పొచ్చేది ఏమన్నా ఉందంటే సినిమా నాకు ఎలా అనిపించింది ఏంటని చెప్తున్నాను. సినిమా అయితే చాలా బాగుందండి, నాకు నచ్చింది. సెకండ్ హాఫ్లో ఒక 4-5 సీన్లు తీసేస్తే మిగతాదంతా చాలా బాగుంది. అంతకుమించి ఇంకేం లేదు. సినిమా పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఇవే. అందరూ మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మీరు సినిమా ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడకపోతే సినిమా చూసి వచ్చిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఎలా అనిపించింది అన్నది. మళ్ళీ మరో కొత్త వీడియోలో అయితే కలుద్దాం. సినిమాకి నేను ఇచ్చే రేటింగు 10కి 8.0 అండి. ఇంకా ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరో కొత్త వీడియో అయితే కలుద్దాం. ఉంటానండి, బాయ్, జై హింద్.